వేదమాత్రే నమః. మనం ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఉద్యమాలఖిల ఖమ్మం మెట్టు అంటాం. ఆ ఖమ్మం జిల్లాలో ప్రఖ్యాతమైనటువంటి వేద పండితుల వారు వడ్లమాని లక్ష్మీ నరసింహావధాని గారు. ఆ కాలంలోనే వారు క్రమాంతం పూర్తి చేసి ఎంతో మందికి వేదాధ్యయనాన్ని అందించి, వారు ఎంతో కష్టపడి వేదాధ్యయనాన్ని వారు పూర్తి చేసి వచ్చిన వాళ్లకు వేదాధ్యయనాన్ని చెప్పడం తప్ప వారికి వేరే ఆకాంక్ష అంటూ ఏమీ లేకుండా ఈ కాలంలో కూడా, ఇప్పటి పాశ్చాత్య యుగంలో కూడా అద్భుతంగా వారు వైదిక జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. వారు మనతో ఉన్నారు. వారి యొక్క బాల్యంలో వారు విద్య కోసం పరితపించినటువంటి తీరు, వారు తర్వాత విద్యను విద్యార్థులకు అందించినటువంటి విషయాన్ని మనం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురువుగారు, అదేవిధంగా అమ్మగారు. గురుగారు, మీ పూర్తి నామధేయం? వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని. వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని గారు. మీ యొక్క వేదాధ్యయనం ఎక్కడ పూర్తయింది? నా వేదాధ్యయనం నాకు 68వ సంవత్సరంలో నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా ఇందుపల్లి అగ్రహారంలో రాణి హైగ్రీవ్ అవధాని గారి దగ్గర ప్రారంభం చేయడం జరిగింది. అక్కడి నుంచి కొంతకాలం అక్కడ అధ్యయనం చేసి అక్కడి నుంచి నేను రాజమండ్రిలో కోట్లింగాల సత్రంలో మా గురువుగారు అక్కడ అయ్యర్ సోమయాదవ్ సుబ్బావధాని గారి దగ్గర పదక్రమాలు పూర్తి చేసుకుని అక్కడ రాజమండ్రి పరీక్షించి అక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి నేను గుంటూరు వచ్చాను. గుంటూరు అన్నదానం అన్నేశ్వర సోమయాజులు గారు నన్ను జారదీసి నాకు ఈ మూలంతో పాటు పరాయితో మొత్తం అసీదయం పూర్తి చేసి స్మార్త భాగంలో కూడా కొంత ప్రవేశం కల్పించారు. నాకు కేవలం ఒక వేదాన్నే కనుక మనం అనుకుంటే ఈ కాలంలో మనం జీవించడం కష్టంగా, నాతో పాటు రా నీకు నేను చూపిస్తానని చెప్పి ఆయన వెళ్ళి ఆయన యొక్క వేదం స్మార్తం కూడా చేయించుకోవాలి. ఆయనతో పాటు నన్ను వేద విద్యతో పాటు స్మార్త విద్య కూడా ప్రవేశం చేశాను. ఆయన దగ్గరే నేను మంత్రపర్ణాల విభాగం కూడా పండించాను. కాలాంతరంలో తర్వాత ఇక్కడ ఖమ్మం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను 79వ సంవత్సరంలో ఖమ్మం ప్రవేశించాను. ఇక్కడికి రావడానికి కారణం ఒక మహానుభావుడు మా గురువుగారు పొదిని విశ్వనాథవధాని గారి ద్వారా నేను ఖమ్మం రావడం. బ్రహ్మచారిగానే వచ్చాను. బ్రహ్మచారి పరిగణించి వచ్చాను. ఎందుకు రావాల్సి వచ్చిందంటే అప్పట్లో మా గురువు గారికి భార్య వియోగం జరిగింది. ఆయన మంచి కర్మిష్టి, మహాతపస్వి. నిత్యం సంధ్యావందనం, దేవతార్చన, పితృయజ్ఞం, తపస్సే స్వాధ్యాయంగా భావించి ఎటు వెళ్ళేవారు కాదు. మహర్షి. అటువంటి వారికి కొంచెం భార్య వియోగం జరగడం వల్ల ఆయన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయారు. కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు. అందరూ ఉద్యోగ ధర్మాల్లో ఉన్నారు. ఆ కాలంలో ఇంకా ఎటు వెళ్ళడానికి వీలు లేక ఈ మా గురువు గారు, ఇప్పుడు నేను గుంటూరులో చదువుకున్న గురువు గారు, వీరిద్దరూ సహాధ్యాయులు. ఒకే గ్రామం, ఆరేపల్లి అగ్రహారం, రేపల్లి తాలూకా, గుంటూరు జిల్లా. ఆ గ్రామంలో వారు అక్కడ ఉంటూ ఉండేవారు. మామూలుగా ఎప్పుడు కూడా గుంటూరు వచ్చి మా గురువుగారి దగ్గరికి వచ్చి పూజలు కాసేపు పూజలు ఇస్తాకు వచ్చి మాట్లాడుకుంటూ ఉండేవారు. నాకు ఎవరైనా విద్యార్థి కావాలయ్యా, నేను అన్ని ఏర్పాటు చేసుకుంటాను, నాకు ఎవరైనా విద్యార్థిని పంపించు అని చెప్పి మా గురువు గారిని అడిగాను. ఎవరున్నారయ్యా? అప్పుడు ఆయన దగ్గర మేము 8 విద్యార్థులు ఉండేవాళ్ళం. గుంటూరు వేద పాఠశాలలో వేద పాఠశాలలో. అందరికంటే సీనియర్ నేనే ఎక్కువ. ఆ తర్వాత అందరూ కూడా చిన్న పిల్లగారు. ఆ రకంగా నేను చూస్తాను, ఆలోచిస్తాను, ఎవరైనా ఉంటే చెప్తానులే అని. నన్ను పిలిచి ఏమయ్యా ఇలా వెళ్తావా, నీకు అన్నీ దగ్గరుండి ఆవస్తుంది చేశారు అని చెప్పంటే, నేను మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఖమ్మం వెళ్ళానంటే నా ఖమ్మం వద్దండి. అది కాదు, నువ్వు వెళ్ళు, ముందు నీకు ఇట్లది వచ్చేదే నష్టమేది అన్నారు. నేను వెళ్ళనంటే వెళ్ళను. సరే నీకు అంత బలవంతం అయితే వద్దులే. అక్కడికి ఆయన అప్పట్లో ఫోన్ లేవుగా, కాస్త రాసి నాకు విద్యార్థులు పంపిస్తాను, నాకు పంపించలేదు, ఎప్పుడు పంపిస్తావు, ఏమిటి అని చెప్పి ఆయనకి ఉత్తరాలు రాసేవారు.
ఆయన చూస్తున్నానయ్యా ఎవరు సరైన వాడు దొరకట్లేదు సరైన దొరకట్లేదు అని అంటే చివరికి మళ్ళీ కూర్చోబెట్టి బద్దగించి దగ్గర కూర్చోబెట్టి నీకు నేను ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటాను, నువ్వు ఖమ్మం వెళ్ళు, ఆయన దగ్గర ఉండు, ఆయన ఆ వృత్తం చెప్పిస్తాను, నాకంటే విద్యార్థులు ఉన్నారు, ఆయన ఒక్కరే అని చెప్పని ఇక్కడికి తీసుకొచ్చి ఆ నాటి నుండి ఈ నాటి వరకు ఖమ్మంలోనే ఉన్నాను. ఖమ్మం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బ్రహ్మచర్యంగా ఉన్నాను. 84 వరకు బ్రహ్మచర్యం. 84 అయిన తర్వాత 84వ సంవత్సరంలో ఫిబ్రవరి మాఘశుద్ధ దశమి రోజున నాకు వివాహం అయింది. వారి పేరు సూర్యకుమారి. మా మామగారు అయ్యల స్వామి గారు రెడ్డి పంతులు గారు. ఆయన గారికి 8 మంది సంతానం, ఆడపిల్లలు, ఒక్కడే మౌతుగా. ఈవిడ 5. మీ నాన్నగారు ఏం మా చేసేవారు? నాన్నగారు పురోహితం చేయించేవారు. ఆయన పురోహితానికి కూడా ఎక్కువ ఇష్టపడేవారు కాదు. ఆయన మొత్తం తెలుసు. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట తాలూకా వ్యాఘ్రేశ్వరం అనేది గ్రామం. వ్యాఘ్రేశ్వరం. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం గారు, వడ్లమాన సుబ్రహ్మణ్యం గారు. మా అమ్మగారు వెంకటరమణ గారు. ఆ పుణ్య దంపతులు నేను 2వ సంతానం. మా తర్వాత హైదరాబాద్లో ఉంటాను. ఆయన 4 అన్నదమ్ములు. పెద్దవారు ఏం చేస్తారు? ఆయన నెల్లూరులో ఆయన ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి వైదికంలోకి వచ్చేసారు. రెండో ఆయన కూడా హైదరాబాద్లో కొత్తపేటలో ఉంటూ ఉంటారు, నాగోల్ సెంటర్. ఆయన కూడా హిందీ టీచర్, హిందీ ట్రైనింగ్ అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోనే పురోహితంలోనే. ఈయన గారు ఇది కూడా అక్కడే సంగారెడ్డిలోనే కాస్త అవన్నీ నేర్చుకున్నారు. ఉద్యోగ ధర్మంలో ఉంటూ వైదికంలో కూడా తిరిగారు. నేను 2వ వాడిని. మీకు సంతానం? నాకు 2 సంతానం. ఒక ఆడబిడ్డ, 2 మగపిల్లలు. పెద్ద అబ్బాయి పండు సుబ్రహ్మణ్యం, 2 దుర్గా అని చెప్పి మా అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే సుచిత్ర ఇక్కడ పద్మానగర్లో బ్యాంక్ కాలనీలో. మా అల్లుడు గారు కూడా ఉద్యోగస్తులు, ఆయన కొడుకు కూతురు. నా తర్వాత వాడి తర్వాత కేదార్ చిన్న అంటారు. ఒక్కటి నేను చెప్పవలసింది ఏంటంటే, నేను ఖమ్మం వచ్చిన తర్వాత ఈనాటి వరకు భగవంతుడి వల్ల మీకు జీవితంలో బాగా ఆనందం కలిగినటువంటి సమయం? నేను చెప్పలేను, కానీ ఒకటి నేను ఈనాటికైనా నేను ఒక వేద సూక్తులు ఒక నమ్మాను. అదే నాకు జీవితానికి అదే ఆనందం. అదేంటంటే వేదమూల బిదం బ్రాహ్మణం, భార్యామీలం గృహం, కుషమూల బిదం బ్రాహ్మణం ఇదం జగత్. నేను ఈ రోజు నీ స్థితిలో ఉన్నానంటే కారణం ఇవిడే కాదు. 100% సత్యం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిస్థితి రోజు ఉన్నామంటే నేను ఖమ్మంలో ఉంటానా, ఖమ్మంలో ఇల్లు కట్టుకుంటానా, ఈ స్థితిలో ఉంటానా అని. నేను బ్రహ్మచారికి ఇక్కడికి రావడం అయితే ఇక్కడ వివాహం చేసుకోవడం. ఇక్కడ వాళ్ళందరూ అడిగారు, ఏమయ్యా మా అమ్మాయిని వివాహం చేసి మా తరం చేసుకోవాలంటే ఇది ఇక్కడ చేసుకుంటారు, వాళ్ళ ఆంధ్ర వాళ్ళనే వాళ్ళే చేసుకుంటారు. అది సాధ్యం ప్రతివాళ్ళే. అయితే ఇంతవరకు దేవుడి వల్ల నాకు ఏ లోటు లేదు. ఇంతవరకు నాకు బుద్ధి మీద ధైర్యంగా అవుతుంది. ఏముందంటారా, దెబ్బలు దేక ఎలా ఉంటుంది. మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, మీ కుటుంబం, మీ గురువులను స్మరించుకొని మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమ్యతం.